ఏదైనా సరే మనం ఏం చేసినా, ఏ విధమైనటువంటి ఆచరణ చేసినా కూడా దానికి ఒక ప్రమాణం, ఒక సంప్రదాయాన్ని పెట్టుకొని మనం ఆచరణ చేయాలి. అందుకే శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, ప్రసిద్ధమైనటువంటి మాట, దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోను సంధీయతాం అని అంటారు. ఏమిటి ఈ మాటకు అర్థం ఏమిటి? సంక్షేపంగా సరళంగా ఈ మాటకి ఏమిటి అర్థం అని చెప్పాలంటే, ఎప్పుడూ కూడా ఏ లౌకికమైనటువంటి పనుల సంగతి అట్లా ఉంచండి, ధార్మికమైనటువంటి ఆచరణలు ఏవైతే ఉన్నాయో వాట్లని ఆచరించేటప్పుడు ఎప్పుడూ కూడా గుడ్డిగా ఏ విధమైనటువంటి ఆచరణలను చెయ్యకూడదు అనేటటువంటిది ఈ మొదటి మాట యొక్క అర్థం. ఊరికే గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారు, ఎవరు చెప్పారు, వాడికి ఏం వచ్చు, చెప్పిన వాడి యోగ్యత ఏమిటి, వాడు ఏం చదువుకున్నాడు, ఏం చెప్పాడు, ఇదేమీ లేకుండా ఊరికే కళ్ళు మూసుకొని గుడ్డిగా ఏదేదో చేస్తూ ఉండడం, ఇట్లా మనం చెయ్యకూడదు అనేది మొదటి మాట యొక్క అర్థం. రెండో మాట యొక్క అర్థం ఏమిటి? ఒకళ్ళు సరైనటువంటి ప్రమాణాన్ని పెట్టుకొని ప్రమాణపూర్వకంగా ఒక మంచి విషయాన్ని మనకు తెలియజేసినప్పుడు దాని మీద ఊరికే కుతర్కాలు చూపిస్తూ కుతర్కాలు దాని మీద చేయకుండా, మన మంచి కోసం ఒకళ్ళు ప్రమాణపూర్వకంగా మనకు ఒక మంచి విషయాన్ని ఉపదేశించినప్పుడు దాన్ని చక్కగా ఆచరణ చెయ్యాలి. అప్పుడు ఊరికే అనవసరమైనటువంటి కుతర్కాలన్నీ అక్కడికి తీసుకురాకూడదు. అంటే ఏమిటి? ఏ పని కూడా ఊరికే గుడ్డిగా ఏమీ చేయకూడదు. అలాగని విపరీతమైనటువంటి కుతర్కాలు చేస్తూ ఉండడం, మనకున్నటువంటి బుద్ధిశక్తినంతా దాన్ని నిందించడానికి ఉపయోగించడం, ఇలా కూడా చేయకూడదు అనేదే ఈ మాట యొక్క అర్థం. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అనే మాటకి ఇది అర్థం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు చెప్పినట్టుగా ఈ దుస్తర్కాత్ సువిరమ్యతాం అనే మాట యొక్క అర్థం తెలుసుకోకుండా ఊరికే గుడ్డిగా ఏదేదో చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళ వల్లే మన ధర్మానికి మనకి చెడ్డ పేరు, అప్రతిష్ట వచ్చేది వాళ్ళ వల్లే, అలాంటి వాళ్ళ వల్లే వచ్చింది. చాలాసార్లు అలాంటి వాళ్ళ వల్లే మనకు అప్రతిష్ట అనేది వచ్చింది. ఈ ధర్మానికి దీనికంతా కూడా వస్తూ ఉన్నది. ఎందుకు వస్తుంది? అసలు ఏమిటి దాని పరంపర ఏమిటి, అది ఏమి చూడకుండా ఊరికే గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో చెప్పారు, అది ఎందుకు చెప్పారు ఏమిటి, అది ఏమి చూడకుండా ఏదేదో చేయడం వల్లే, ఏదేదో చేయడం, దాని మొత్తానికి ఇది ధర్మాచరణ అనే ఒక పేరుని దానికి పెట్టడం, ఇలా చేయడం వల్ల ఎన్నోసార్లు చెడ్డ పేర్లు మనకు వస్తూ ఉన్నాయి. కానీ ఇది రాకూడదనే శంకరాచార్యుల వారు అప్పుడే చెప్పారు. ఈ మాటను ఎప్పుడోనే చెప్పేశారు శంకరాచార్యుల వారు. అలాగే ఏ ఒక ఆచరణని మనం చేయాల్సి ఉందో ఊరికే దాని మీద కుతర్కాలు చేస్తూ ఉండడం, ఇది కూడా పనికిరాదు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు. దీని యొక్క అర్థం తెలుసుకోకపోవడం వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. ఆ అర్థాన్ని కనుక సరిగ్గా తెలుసుకుంటే ఈ అనర్థాలు జరిగేవి కాదు. కాబట్టి ఈ సరైనటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రముల ద్వారా, శాస్త్రజ్ఞుల ద్వారా ఈ విషయాల్ని సరిగ్గా తెలుసుకొని జీవితంలో కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, అంతే ఎందుకు చెప్పొచ్చాను అనంటే, ఎంత దూరదృష్టితో ప్రతి ఒక్క విషయాన్ని ఎంత సూక్ష్మంగా ఆలోచించి శంకరాచార్యుల వారు ఈ ధర్మోద్ధరణ కార్యాన్ని చేశారు. ఏ కార్యాన్ని మనం తీసుకొని దాన్ని సూక్ష్మంగా విచారించినా కూడా ఇటువంటి ఎన్నో విషయాలు మనకి దాంట్లో తెలుస్తాయి. శంకరాచార్యుల వారు చేసినటువంటి ఒక్కొక్క పని ఏదైతే ఉందో దాని ప్రతి ఒక్క పనిని మనం చక్కగా చూస్తే కనుక, దాన్ని ఒకసారి అవలోకించి చక్కగా విచారణ చేస్తే ఇటువంటి ఎన్నో విషయాలు దాంట్లో ఉంటాయి. అంటే ఒక్కొక్క పనిని ఎంత దూరం ఆలోచించి శంకరాచార్యులు వారు చేశారు, ఎంత గొప్పగా ధర్మ సంస్థాపన చేశారు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ రకంగా ఇటువంటి ఆమ్నాయ పీఠ వ్యవస్థని శంకరాచార్యులు వారు చేశారు. ఇటువంటి పీఠముల్లో ఈ దక్షిణ దిక్కులో దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాన్ని శంకరాచార్యులు వారు స్థాపించి ఉన్నారు. ఈ పీఠంలో శంకరాచార్యుల వారు, తదనంతరం సురేశ్వరాచార్యుల వారు, ఈ రకంగా ఈ పీఠ పరంపర ప్రారంభమై ఉన్నది. దీంట్లోనే మన భారతదేశం యొక్క ఇతిహాసంలో ఒక గొప్ప సామ్రాజ్యంగా వెలుగొందినటువంటి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి విద్యారణ్య మహాస్వామి వారు ఈ పీఠంలో 12వ అధిపతులుగా ఉండి విశేషంగా ధర్మ సంస్థాపన చేశారు. ఇలా అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నటువంటి ఈ పరంపరలో 36వ అధిపతులు మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు.